రిఫ్లెక్సాలజీ అనేది ఇంకా ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. రిఫ్లెక్సాలజీ చేస్తున్న టైంలో మనం బాడీలో నుంచి ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎండార్ఫిన్స్ అనేవి న్యూరో ట్రాన్స్మిటర్స్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఎక్కడెక్కడైతే పెయిన్ ఉంటుందో అలాంటి పెయిన్ ని ఆ సిగ్నల్స్ ని బ్రెయిన్ కి పంపించకుండా ఆపే హార్మోన్స్ అన్నమాట. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి పెయిన్, నొప్పి, బాధ, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ రిఫ్లెక్సాలజీ చేస్తున్న టైంలో మనం మెయిన్ గా ట్రిగర్ చేసేది ఏంటి అంటే ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాం. ఎండార్ఫిన్స్ రిలీజ్ చేయడం ద్వారా మనకి ఈ పెయిన్ నుంచి కలిగే బాధ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక వే. అట్ ద సేమ్ టైం ఈ రిఫ్లెక్సాలజీస్ ని, ఈ రిఫ్లెక్స్ ఏరియాస్ ని కరెక్ట్ వేలో మసాజ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతున్న టైంలో ఈ బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అయి లైఫ్ ఎనర్జీ అనేది కరెక్ట్ గా పాస్ అవుతూ బాడీకి సెల్ఫ్ హీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక బ్యాలెన్స్ స్టేట్ లోకి వస్తుంది. అందుకనే మన బాడీ వెల్ బీయింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో రిఫ్లెక్సాలజీ ప్రిన్సిపల్ అనేది చాలా వెరీ బేసిక్ ప్రిన్సిపల్. మన బాడీ ఎలా అయితే క్రియేట్ అయిందో దానికి ఏ ఆర్గన్ ఎలా వర్క్ చేయాలి, ఏ ఆర్గన్ తో ఇంకో ఆర్గన్ కి ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి ఎనర్జీ పాస్ అవుతుంది అనేది ఏదైతే ఉంటుందో ఆ సెల్ఫ్ గా వర్క్ చేయాల్సిన ఆర్గన్స్ ఎలా అయితే కంటిన్యూ అవ్వాలో అక్కడ ఏమైనా అటు ఇటు అయ్యాయి. ఎందుకు అయ్యాయి అంటే మనం స్ట్రెస్ గా ఉన్నాం. స్ట్రెస్ గా ఉంటే ఏమవుతూ ఉంటుంది, మన మజిల్స్ అన్ని స్టిఫ్ గా అవుతూ ఉంటాయి, బాడీ అంతా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో అది రెగ్యులర్ గా చేయాల్సిన పని కాకుండా వేరే ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ స్ట్రెస్ ని రిలీజ్ చేసామనుకోండి, బాడీ ఏదో రెగ్యులర్ గా వర్క్ చేస్తుందో అలా వర్క్ చేస్తుంటుంది, అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు. రిఫ్లెక్సాలజీ అనేది ఒక డిసీజ్ ని సాల్వ్ చేయదు, ఒక డిసీజ్ ని కంప్లీట్ గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వదు. ఇది ఒక రిపేరింగ్ మెకానిజం. అంటే బాడీకి జరిగిన డ్యామేజ్, ఇంటర్నల్ గా జరిగిన డ్యామేజెస్ కి రిఫ్లెక్సాలజీ చేస్తూ ఉంటే ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. బాడీ అనేది ఒక బ్యాలెన్స్ స్టేట్ లోకి ఫీల్ అవుతూ ఎలాంటి అడ్డంకులు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది కరెక్ట్ గా హీల్ చేసుకుంటూ బాడీని ఒక మంచి వెల్ బీయింగ్ స్టేట్ లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్సాలజీ.